హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే మా పాప బ్యాగ్ ప్యాక్ చేస్తుందనమాట. సో ఎక్కడికి అంటే ఓషన్ పార్క్ వెళ్తున్నాము. అందుకని తనకి చాలా హ్యాపీ అండ్ ఎక్సైట్మెంట్తో ఉంది కాబట్టి తనే చేస్తా అంటే ఓకే అన్నాను. దీంట్లో బ్యాగ్లో అయితే టవల్స్, ఎక్స్ట్రా క్లాత్స్, వాటర్ బాటిల్స్ ఇట్లా అన్నీ సెట్ చేస్తుందన్నమాట. ఇక్కడ మా బాబు అయితే ఫస్ట్ ఉంటాడు. బయటికి వెళ్తున్నామంటే ఎక్కడికి, ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమీ వద్దు, బయటికి వెళ్ళడం ఇంపార్టెంట్. ఇంకా ఓషన్ పార్క్ అయితే రీచ్ అయిపోయాము. మేము వెళ్ళేటప్పటికి అక్కడ చాలామంది అయితే రీచ్ అయిపోయారు. ఇంకా మేము కూడా ఫాస్ట్గా గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో టైమింగ్స్ అయితే 11 AM to 7:30 PM. అండ్ అలాగే టికెట్ ప్రైజెస్ అడల్ట్ 650, చిల్డ్రన్ అప్ టు 4.6 హైట్ ఉంటే 500, ఇంకా బిలో 2.6 ఉంటే ఫ్రీ. మాకైతే ఇద్దరికి టికెట్ అయితే పడిందనమాట. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత హైట్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత వెళ్ళి టికెట్ తీసుకుంటే మనకి చేతికి ఒక బ్యాండ్ వేస్తారు. టికెట్స్ తీసుకునే లోపు ఇక్కడ బ్యాగ్ అయితే చెకింగ్కి ఇచ్చాము. మనకి అవుట్ సైడ్ ఫుడ్ అయితే నాట్ అలౌడ్, ఓన్లీ వాటర్ బాటిల్ తీసుకెళ్ళొచ్చు అంతే. సో తర్వాత ఇక్కడ బ్యాండ్ వేస్తున్నారు అనమాట. ఇలాగా ఈ బ్యాండ్ అయితే తీయకూడదు. ఇక్కడ లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ రైడ్ ఉంటుంది. ఇది అడల్ట్స్కి. ఇది చూడ్డానికి అయితే చాలా భయంకరంగా ఉంది రైడ్. నేనైతే ఎక్కలేదు. సో ఇంకా మనం చిల్డ్రన్ అయినా ఎక్కిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇదంతా చిన్నపిల్లల రైడ్స్ అన్నమాట. ఇంక ఇక్కడ దీంట్ లోపలికి అయితే వెళ్ళి స్లైడ్ లాగా ఉంది. ఇక్కడ కొంతసేపు ఆడుకున్నారు. ఎండగా ఉంది చాలా. వెళ్ళంగానే మా పాప అట్లా ఆడుకుంది. తర్వాత వాటర్ అయితే తాగేసింది. సో ఇక్కడైతే చిల్డ్రన్ రైడ్స్ ఇవన్నీ ఇక్కడ ఒక 4-5 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మా పాపని ఎక్కించాము మేము ఈ వీల్. మా బాబు అయితే అక్కడ దాకా వెళ్ళి నేను ఎక్కను అని చెప్పేసి అయితే ఏడ్చి ఇటు వచ్చేసిండు అనమాట. సో తర్వాత ఇద్దరిని కలిపేసి ఈ హెలికాప్టర్ అయితే ఎక్కించాము. ఇద్దరైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ చిల్డ్రన్స్కి అయితే 4 రైడ్స్ ఉన్నాయి. సో మా పిల్లలు అయితే ఓన్లీ 2 రైడ్స్ ఎక్కారు. ఇంకా మిగతా 2 రైడ్స్ ఎక్కలేదు. అక్కడ కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము.
ఇంకా ఇదేనండి మేము ఎక్కబోయే ఫస్ట్ రైడ్ స్కై క్యాబ్స్. సో ఓషన్ పార్క్ వచ్చిన వాళ్ళు తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ రైడ్ మాత్రం ఎక్కాలి, చాలా బాగుంది. అండ్ ఇది ఓషన్ పార్క్ వ్యూ అంతా మనకు కనిపిస్తుంది అనమాట. సో అందుకనే ఈ రైడ్, సో పక్కా అయితే ఈ రైడ్ ఎక్కాలి, చాలా బాగుంది. సో స్కై క్యాబ్స్ ఎక్కిన తర్వాత పక్కకే క్రొకడైల్ రైడ్ ఉంది పిల్లలది ఇది. సో పిల్లల్ని ఎక్కించాము. ఆ తర్వాత దాని పక్కకే బ్రేక్ డ్యాన్స్ అని చెప్పేసి ఇంకో రైడ్ ఉందన్నమాట. దాన్ని చూస్తే అది కూడా నాకు భయం వేసింది, నేనైతే ఎక్కలేదు. మా పాప ఇంకా మా హస్బెండ్ అయితే ఎక్కారు. సో చాలా బాగా ఎంజాయ్ అయితే వాళ్ళు చేశారు. ఇంకా దాని పక్కకి ఇంకొకటి పికాక్ ట్రైన్ ఉంది, ఇది కూడా కిడ్స్ది రైడ్. దీన్ని ఒక 2 to 3 రౌండ్స్ అలా వేస్తారనమాట. సో పికాక్ ట్రైన్ పక్కకి మనకి స్వింగ్ బీర్ అని చెప్పేసి ఇంకో రైడ్ ఉంది, ఇది కూడా కిడ్స్ రైడ్. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక రైడ్, ఇది పిల్లలది కాదు, ఇది పెద్దవాళ్ళ రైడ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది రైడ్. ఇంకా వాటి పక్కకి ఇది కూడా అడల్ట్స్ రైడ్, కార్స్ రైడ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. కానీ మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి చాలా రష్ ఉంది. వీకెండ్స్ కాకుండా వీక్ డేస్ వెళ్తే మనం కాస్త ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా రైడ్ అయిపోయిన తర్వాత అక్కడ రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఎంప్లాయీస్కి 2 to 2:30 లంచ్ బ్రేక్. సో ఆ టైంలో మనకి రెయిన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మా పాప మా హస్బెండ్ అయితే రెయిన్ డ్యాన్స్లో చాలా బాగా ఎంజాయ్ అయితే చేశారు. సో చూసేయండి మీరు కూడా. హాఫ్ ఎన్ అవర్ రెయిన్ డ్యాన్స్ తర్వాత ఇంకా ఇక్కడ స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసారు. మా బాబు ఇంకా మా పాప ఇద్దరిదైతే ఫస్ట్ పూల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా ఈ పూల్లోనే వాళ్ళు 1.5 అవర్ వరకు ఇంకా ఈ పూల్లోనే ఆడుకున్నారు. ఇంకా వేవ్స్ వచ్చినప్పుడైతే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశారు. ఇంకా ఇక్కడైతే మా బాబుకి పెద్దవాళ్ళే ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళతో స్విమ్మింగ్ పూల్లో చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత వీళ్ళు ఒక వాటర్ రైడ్కి అయితే వెళ్దామని చెప్పేసి వెళ్ళారు. మా పాప అయితే చాలా బాగుంది, కొంచెం భయం వేసినా కూడా మళ్ళీ ఎక్కాలి అనిపించేలా ఉంది అని చెప్పేసి అయితే అనిందనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.